మీరు ఇప్పుడు పిక్సార్ట్ అని ఉంది కదా మన దగ్గర. ఈ పిక్సార్ట్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ నుంచి. ఆల్రెడీ ఉంటే ఓకే. ఈ పిక్సార్ట్ మీద ప్రెస్ చేయాలంటే ఈ ఎడిట్ ఫోటో అని వస్తుంది మీకు. ఆ పిక్సార్ట్ నొక్కగానే ఎడిట్ ఫోటో అని వస్తుంది. ఓకే, ఆ ఎడిట్ ఫోటో మీద ప్రెస్ చేయండి. అప్పుడు మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి కాబట్టి ఒక ఫోటోలో కలర్ కూడా బ్యాక్గ్రౌండ్ కింద తీసుకోవచ్చు. సపోజ్ ఇందులో నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ టూల్స్లో మనకి థంబ్నెయిల్ కాబట్టి ఫస్ట్ టూల్స్లోకి వెళ్ళాలి. ఇది టూల్స్ ఇక్కడ ఉంది. టూల్స్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీకు ఇక్కడ క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది కదా. క్రాప్ అనే ఆప్షన్ వచ్చింది. ఈ క్రాప్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి. క్రాప్ అని ప్రెస్ చేస్తే అప్పుడు మీ కింద అన్లాక్ స్కేరు 3.4 3.2 ఇలా వచ్చాయి కదా. ఈ చివరికి వెళ్ళండి. యూట్యూబ్ అని ఉంది చూడండి ఇక్కడ లాస్ట్లో. ఆ యూట్యూబ్ ఆప్షన్ మనకి థంబ్నెయిల్ కావాలంటే యూట్యూబ్ ప్రెస్ చేయాలి. మనకి థంబ్నెయిల్ అంటేనే యూట్యూబ్ సైట్. సో యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను ఇప్పుడు యూట్యూబ్ సెలెక్ట్ చేసుకున్నాను. గ్రీన్గా వచ్చింది కదా. సో మీరు ఇక్కడ టిక్ మార్క్ కొట్టండి సెలెక్ట్ చేసుకున్నట్టు. టిక్ మార్క్ వస్తే ఇలా వస్తుంది మీకు. ఇవన్నీ కొంచెం ఇందులో కలర్ కావాలి కాబట్టి ఈ పెద్దగా చేసుకోండి. అంటే చేతితో ఇలా అంటే పెద్దగా అయిపోతుంది. అయిపోతే ఇది ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ కింద తీసుకున్నట్టు మాట. ఓకే, ఇప్పుడు మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటో ఇక్కడ ఉంది. యాడ్ ఫోటో ప్రెస్ చేయి. యాడ్ ఫోటో చేస్తే మనం ఫస్ట్ మెయిన్ హైదరాబాద్ అంటే చార్మినార్ కదా. ఈ చార్మినారు, అంబేద్కర్, బుద్ధ పౌర్ణిమ, బిర్లా మందిర్ ఇవన్నీ విడివిడిగా మనం గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవాలి ఇమేజెస్లో. సార్ వాట్సాప్లో పెట్టారు. అది వాట్సాప్లో ఓపెన్ చేసి సేవ్ అని కొడితే అది సేవ్ అవుతుంది గ్యాలరీలోకి. అంటే రైట్ క్లిక్ చేయాలి పైన. అప్పుడు ఈ గ్యాలరీలో సేవ్ అవుతుంది. అక్కడి నుంచి ఇది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ చార్మినార్ సెలెక్ట్ అయింది. సో 1 of 10 సెలెక్టెడ్ అని వచ్చింది కదా. పైన యాడ్ అని ఉంది చూడండి బటన్. ఇక్కడ ఒక యాడ్ బటన్ ఉంది కదా. ఈ యాడ్ బటన్ నొక్కాలి. ఈ యాడ్ బటన్ నొక్కితే ఇప్పుడు ఇది మనకి యాడ్ అయింది. మనం పేర్లు రాసుకోవడానికి బ్లూ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇది పెద్దగా చేసుకొని బ్లూ పోర్షన్ కొద్దిగా ఎక్కువ వచ్చేటట్టు పెద్దగా చేసుకోండి. ఈ చార్మినార్ ఒక సైడ్ వచ్చేస్తే మనకి ఏమైందంటే రాసుకోవడానికి ఈజీగా కొంచెం మ్యాటర్ రాసుకోవడానికి ఉంటుందంట. అది బ్లూ ఖాళీ పోర్షన్ ఏమి లేనిది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా. ఈ ప్లస్ సింబల్ నొక్కండి. అంటే యాడ్ అయినట్టు ఇది. సో ఇది యాడ్ అయిపోయింది దీంట్లో. ఇప్పుడు మనకి మిగతా డయాగ్రామ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ యాడ్ ఫోటోలోకి వెళ్ళండి. యాడ్ ఫోటో ఇక్కడ ఉంది కదా. యాడ్ ఫోటో ప్రెస్ చేసుకుంటే మీకు నేను ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. బిర్లా మందిర్ ఫోటో. ఇది ప్రెస్ చేస్తే 1 of 9 సెలెక్టెడ్. యాడ్ పైన 1 వచ్చింది కదా. పైన యాడ్ 1 దగ్గర మళ్ళీ కొట్టండి. మళ్ళీ ప్రెస్ చేయండి. యాడ్ 1 దగ్గర ప్రెస్ చేస్తే యాడ్ అవుతుంది. ఇప్పుడు
మీరు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి ఇక్కడ. అది ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక ఈ పైన ఇంకో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చింది కదా, అది ప్రెస్ చేయాలన్నమాట. అంటే బ్యాక్గ్రౌండ్, ఆ ఫోటోలో ఉన్న బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ప్రెస్ చేస్తే అది వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ చేస్తుంది. ఈ తర్వాత ఏంటంటే ఈ పైన ఇది రబ్బర్ అని చూడండి, ఎరేజర్. ఈ ఎరేజర్ తీసుకొని మన కింద అక్కర్లేని పోర్షన్ చెరిపేయాలంటే సైజు 100లో పెట్టుకోవాలి, ఒపాసిటీ 50లో పెట్టుకోవాలి, 30లో పెట్టుకొని దీన్ని అంటే చేత్తో ఇలా అంటే దాని కిందది చెరిగిపోతూ ఉంటుంది. అప్పుడు చెరిగిపోయిన తర్వాత ఇది ఓకే కొట్టండి. ఇక్కడ ఓకే ఉంది కదా, ఇక్కడ ఓకే కొట్టండి. ఇది ఓకే అయింది కదా. ఇప్పుడు ఈ బిర్లా మందిర్ని ఒక సైడ్ తెచ్చుకోండి. ఇట్లా కావాలంటే దీనికి ఈ బ్లెండ్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ బ్లెండ్ అని ఉంది. ఈ బ్లెండ్ ఏంటంటే ఆ కలర్లో బ్లెండ్ చేస్తుంది. ఈ బ్లెండ్ ఆప్షన్ నొక్కారనుకోండి, నార్మల్గా ఇది ఉంది, స్క్రీన్ అని నొక్కారనుకోండి, ఇలా మల్టిప్లై అంటే ఇలా ఉంటుంది. లైట్ అండ్ ఆబ్విసిటీ, డార్క్ అని అలాగంటే మీకు ఏది కావాలో అది నొక్కండి. ఓకే, నొక్కిన తర్వాత అది బ్లెండ్ అవ్వడానికి ఈ ఒపాసిటీ కూడా మనం తగ్గించుకుంటే 0 ఇలా తగ్గిస్తే మొత్తం అందులో కలిసిపోతుంది మొత్తం స్క్రీన్లో. అలా కాకుండా ఒపాసిటీ పెంచుతుంటే అది కనిపిస్తుంటుంది. మీకు ఎంత కావాలో ఒపాసిటీ, బ్లెండ్, ఒపాసిటీ యూజ్ చేసుకుంటూ ఉండండి. సో ఇది అయిపోయింది. ఇప్పుడు మనకి ఇంకా 2 ఫోటోలు పెట్టాలి. మళ్ళీ ఇక్కడ పైన టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టి లేదా ప్లస్ నొక్కుతా. లేదా ప్లస్ నొక్కినా ఓకే. ప్లస్ నొక్కినా సరిపోతుంది. ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కిన తర్వాత మళ్ళీ యాడ్ ఫోటో కొట్టండి. ఇక్కడ యాడ్ ఫోటో ఉంది కదా, యాడ్ ఫోటో కొట్టండి. యాడ్ ఫోటో కొట్టి ఒక ఫోటో యాడ్ చేయండి. బుద్ధుడి ఫోటో యాడ్ చేద్దాం అనుకోండి. ఈ ఫోటో బుద్ధుడి ఫోటో మీద ప్రెస్ చేస్తే అది కింద 1 of 8 సెలెక్ట్. పైన టాప్ రైట్లో యాడ్ 1 అని ఉంది కదా, యాడ్ మీద కొట్టండి. మళ్ళీ కింద రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది కదా, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద కొట్టండి. మళ్ళీ పైన బ్లూ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ వచ్చిందా, అది కొట్టండి. అది కొట్టు. ఇప్పుడు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయిపోయింది. పైన టాప్లో ఎరేజర్ ఒకటి ఉంది, ఆ ఎరేజర్ని పట్టుకొని కొడితే మీకు ఇలా ఎరేజ్ చేస్తే అది ఎరేజ్ అయిపోతుంది. ఓకే, ఎరేజ్ అయిపోయిన తర్వాత పైన టాప్ రైట్లో టిక్ మార్క్ ఉంది కదా, టిక్ మార్క్ పెట్టండి. ఇది ఎక్కడెక్కడ కింద తీసుకొచ్చి పెట్టుకోండి. ఓకే, అలాగే ఓకే. అలాగే మళ్ళీ ఇక్కడ ప్లస్ మార్క్ ఉంది కదా, ప్లస్ మార్క్ దగ్గర కొట్టండి. అంటే ఇది యాడ్ చేస్తాం. మళ్ళీ యాడ్ ఫోటోకి వెళ్ళేసి మనం ఇంకో ఫోటో, అంబేద్కర్ ఫోటో ఇక్కడ ఉంది, అంబేద్కర్ ఫోటో
ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. ఓకే, ఈ ఫోటో మీద క్లిక్ చేయండి. యాడ్ వచ్చింది, కింద యాడ్ అయినట్టుగా సింబల్ వచ్చింది. పైన యాడ్ 1 అని ఉంది కదా టాప్ రైట్లో. కింద లెఫ్ట్లో 1 of 7 సెలెక్టెడ్ ఉంది. పైన యాడ్ 1 అని ఉంది. యాడ్ 1 దగ్గర క్లిక్ చేయండి, యాడ్ అవుతుంది. ఇక్కడ ఒపాసిటీ దగ్గర గ్రీన్ ఉంది కదా, పక్కనేమో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి ఒపాసిటీ. ఆ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ దగ్గర ప్రెస్ చేయండి. మళ్ళీ దానిపైన ఇంకో రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని వచ్చి దాన్ని మళ్ళీ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అవుతుంది కదా, రిమూవ్ అయిపోయింది. 0 చుట్టూ పైన రబ్బర్ ఉంది చూడండి, ఆ ఎరేజర్ తీసుకొని దాని కింద అంతా చేతితోటే, రబ్బర్తో ఎలా జరుపుతారు మీరు అలాగే ఎలా అంటే జరిపోయాక పైన టాప్ రైట్లో రైట్ మార్క్ ఉంది కదా, రైట్ కొట్టండి. తీసుకొచ్చి ఒకటి పెట్టండి. ఓకే, ఓకే. ఇప్పుడు మనం టెస్ట్ రాయాలి. ఇప్పుడు మళ్ళీ ప్లస్ మార్క్ మీద లెఫ్ట్ సైడ్ ఫస్ట్లో కింద అన్నిటికంటే బాటం ప్లస్ ఉంది కదా, ప్లస్ అంటే అది యాడ్ అయిపోయింది ఆ ఫోటో. ఇప్పుడు మళ్ళీ టెస్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు హైదరాబాద్ అని టెస్ట్ చేయండి ఇంగ్లీష్లో. ఇక్కడ మీరు దీనికి కలర్ కావాలంటే కలర్ ఇచ్చుకోండి. ఓకే, చక్క పైన టిక్ మార్క్ కొట్టండి. రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ కొట్టండి. ఇప్పుడు హైదరాబాద్ వచ్చింది కదా, ఇక్కడ మీరు ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్లో ఆర్చివ్ ఎన్టీఆర్ పక్కన ఆర్చివ్ బ్లాక్ ఉంది కదా, అది నేను సెలెక్ట్ చేసుకున్నా. అది మీకు ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని కింద మీద చేయాలంటే ఇప్పుడు ఇక్కడ ఒక ఇది ఉంది కదా డయాగ్నల్గా, ఈ గీత పట్టుకొని మీరు ఇచ్చేస్తే పెద్దగా చిన్నగా అవుతుంది అన్నమాట. మనకు కావాల్సినంత చేయండి, సరేనా? ఇక నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. కొంచెం చిన్నది కావాలంటే కొంచెం చిన్నది ఆ కార్నర్లో పెట్టుకుంటే చిన్నగా పెద్దగా వస్తుంది. ఇప్పుడు పైన ఎరేజర్ ఉంది కదా, సెంటర్లో పైన ఎరేజర్, ఆ ఎరేజర్ క్లిక్ చేయండి. కింద ఎరేజ్ అని వచ్చింది కదా, ఈ సైజు పెద్దగా చేసుకొని ఒపాసిటీ తక్కువ చేసుకొని 20 ఏదో 30 కింద ఇలా చెరపండి. చెరిపితే అది జరుగుద్ది. ఓకే, వచ్చిన తర్వాత పైన టిక్ మార్క్ కొట్టిన తర్వాత ప్లస్ నొక్కండి. ప్లస్ నొక్కిన తర్వాత ఇక్కడ మళ్ళీ టెస్ట్ రాయండి. టెస్ట్ పైన టిక్ పెట్టండి, పైన టిక్ మార్క్ కొట్టండి. ఇప్పుడు మీకు టెస్ట్ అని కనిపించగా ఈ టెస్ట్లోకి వచ్చేసి హైదరాబాద్ అన్నది సెలెక్ట్ ఒక్కొక్క వర్డే సెలెక్ట్ చేసుకోవాలి. అవన్నీ ఒకటేసారి రాసేయకూడదు. మీకు కావాల్సిన కలర్ ఏదో రాసుకోండి. రాసుకొని పైన టిక్ పెట్టండి. రైట్ సైడ్ టాప్లో వైట్ టిక్ మార్క్ ఉంది, టిక్ పెట్టండి. వచ్చాక నేను ఇందాక చూపించాను కదా, ఇక్కడ ఇది కార్నర్ పట్టుకు లాగితే కింద పైన వస్తుంది. ఓకే, దీనికి ఇక్కడ ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి. ఫాంట్ సెలెక్ట్ చేసుకోండి, సియాల్ నొక్కండి. సియాల్ ఉంది కదా, సియాల్ అని నొక్కండి.
చేయాలి నొక్కితే మీకు ఇక్కడ మై ఫాంట్స్ అని ఉంటుంది ఈ మధ్యలో లవ్ సింబల్లో. సో ఆ మై ఫాంట్స్లో మనం డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్స్ ఉంటాయి, అది క్లిక్ చేస్తా. ఇప్పుడు నేను రామభద్ర సెలెక్ట్ చేసుకుంటున్నా. మీ ఇష్టం, మీరు ఏదంటే అది చేసుకోండి. ఓకే, ఏదైనా ఒక ఫాంట్ సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఇది రామభద్ర వచ్చింది. అంటే ఇక్కడ మల్లన్న అయితే ఇలా ఉంటుంది, రామభద్ర అయితే ఇలా ఉంటుంది, జోర్జెట్ ఇలా ఉంటుంది. అంటే కింద ఇక్కడ ఉన్నాయి చూడండి, సురానా, రెగ్యులర్, మనకి ఏం కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్, కిడు, ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు కావాల్సింది ఏదంటే అది. నేను రామభద్ర సెలెక్ట్ చేసుకో. సో హైదరాబాద్ అందాలు చూడతరమా అని రాయాలి కదా. మళ్ళీ టెస్ట్ సెలెక్ట్ చేసుకోండి. అందాలకి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోండి, మీ ఇష్టం వచ్చిన కలర్. పైన టాప్లో టిక్ మార్క్ ఉంది కదా, రైట్ సైడ్ టాప్ కార్నర్లో టిక్ మార్క్ కొట్టండి. ఇప్పుడు మళ్ళీ దీనికి ఇక్కడ ప్రతిదానికి ఇక్కడ ఇలా ఉంటుంది కదా, అది ప్రెస్ చేస్తే అది దాన్ని కింద మీద లాగితే పెద్దగా చిన్నగా అవుతాయి. దాన్ని జాగ్రత్తగా ఎక్కడ కావాలో అది పెట్టుకోండి. మళ్ళీ చూడతరమా అని రాసి చూడతరమా. ఆ తర్వాత పైన టాప్ మార్కులో టిక్ మార్క్ పెట్టుకోండి. మళ్ళీ ఇది కొంచెం కిందకి పెట్టుకోండి. ఓకే, మీరు ఇక్కడ దీని కలర్ కావాలంటే ఇక్కడ కలర్ అన్నది కదా, ఈ కలర్ సెలెక్ట్ చేసుకోండి. గ్రేడియంట్ కావాలంటే గ్రేడియంట్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకే, గ్రేడియంట్ కావాలంటే 2 చేసుకో. ఇక్కడ గ్రేడియంట్లోకి వచ్చేసి మీరు ఈ 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు కావాల్సి. ఇష్టం ఇలా సెలెక్ట్ చేసుకుంటే కలర్స్ వచ్చేస్తాయి. కొద్దిగా హైదరాబాద్ అందాలు చూడతరమా. ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఎలా కావాలంటే అలా చేతితో నడపడమే, అంతే. ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవడం చేతితో చూడండి. తర్వాత లైట్ ఎఫెక్ట్ ఏమన్నారు, లైట్ ఎఫెక్ట్ కల్లోకి వెళ్ళాలా, LIGHT లైట్. సో ఏదైనా లైట్ తీసుకో. ఒపాసిటీ అడ్జస్ట్ చేయొచ్చు. జస్ట్ అడ్జస్ట్ చేసి దాన్ని చిన్నగా చేసుకోండి. ఇక్కడ దీన్ని లోపల పెడితే చిన్నగా అయిపోతుంది. ఇది పెద్దగా ఉంది కదా స్క్వేరు, దాన్ని ఈ కార్నర్
సింబల్ ఉంది కదా, ఆ సింబల్ని అటు ఇటు జరిగితే పెద్దగా చిన్నగా అవుతుంది. దీన్ని చిన్నగా చేసేసుకుంటే ఎక్కడైనా చిన్న లైట్ లాగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కడైనా చిన్నగా ఇట్లా పెట్టేసుకో. ఓకే, ఎక్కడ కావాలంటే అక్కడ చిన్నగా. దీని బ్యాగ్ కెపాసిటీ ఓకే. చిన్న లైట్ మాట ఇట్లా ఎక్కడైనా పెట్టుకోండి. చిన్నగా ఎక్కడైనా లైట్ వచ్చేటట్టు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు లాస్ట్కి పైన టిక్ మార్క్ కొట్టండి. టిక్ మార్క్ కొట్టాక మీరు ఇక్కడ ఇది కొడితే డౌన్లోడ్ అవుతుంది. ఇది ప్రెస్ చేయండి. ఇప్పుడు సేవ్ యాజ్ పిఎన్జి అని కొట్టండి. సేవ్ కొట్టండి. కింద సేవ్ అని ఉంది కదా, సేవ్ టు యువర్ ఫోటో గ్యాలరీ అని వచ్చింది. మన గ్యాలరీలోకి వెళ్తే అది కనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు నేను చేసింది ఇదండి మరి.